గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, సీతారామస్వామినే నమో నమః. అయితే రామదేవుడి కథ పూజా విధానం చాలామంది ఈ పూజా విధానాన్ని చేసుకుంటారు. ఇంట్లో కథ ఖచ్చితంగా అందరూ వింటూ ఉంటారు. అయితే ఈ కథ వినడం వల్ల, ఈ పూజ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి, ఇంట్లో సిరి సంపదలు నెలకొలుతాయి. అంత శక్తివంతమైనటువంటిది ఈ రామదేవుడి యొక్క పూజా విధానం. అయితే చాలామంది పూజ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా కథ వినడానికి చాలామంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ రామదేవుడు పూజా విధానం అంతా కూడా మీకు ఇప్పుడు వీడియోగా తయారు చేసి అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు వీడియో చూస్తూ రామదేవుడు పూజ చేసుకుని కథ వినే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ముఖ్యంగా ఎటువంటి దరిద్రమైనా పోతుంది, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి, ఎటువంటి వరమైనా ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది. అంత శక్తివంతమైనటువంటిది ఈ వ్రతం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామదేవుడి పూజ ఖచ్చితంగా చేసుకోండి. దీన్ని ముఖ్యంగా 5 లక్షవారాలు అంటే 5 గురువారాలు, 5 ఆదివారాలు చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతాన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా ఏ వర్ణం వారైనా సరే చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా చేసుకోండి. దీనికి ఎటువంటి ప్రత్యేకించి వయసుతో తారతమ్యం ఏమీ లేదు. ఒంటరిగానైనా చేసుకోవచ్చు, దంపతయుక్తంగానైనా కూడా చేసుకోవచ్చు. కాబట్టి అందరూ చేసుకోండి. అయితే దీనికి సంబంధించినటువంటి పూజా విధానానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి నేను ముందుగా చెబుతాను. అవి మీరు ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రారంభం చేసుకుందాం. అయితే పూజా సామాగ్రి వినే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహాయము, సహకారం ఏంటంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని ఒక కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి అలాగే ఈ వీడియో కూడా ఒక్కసారి లైక్ కొట్టండి. ఈ కామెంట్ పెట్టి లైక్ కొట్టిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరకు వెళ్ళండి. దానివల్ల మనకి రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం మనకు కలుగుతాయి అని చెప్పి ముందుగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఖచ్చితంగా ఒకసారి కామెంట్ పెట్టి లైక్ కొట్టిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఎదరికి వెళ్ళండి అని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఇక మనం పూజా సామాగ్రిని చెబుతాను, అవి సిద్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఇలాగా రామచంద్రుడి యొక్క ఫోటో ఏదైనా ఉంటే మీ ఇంట్లో చిత్రపటం చక్కగా ఆ ఫోటోని ఎదురుగుండా పెట్టుకోండి. అలాగే దీపారాధన, ముఖ్యంగా ఇక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేయమన్నారు. అంచేత ఖచ్చితంగా ఆవు నెయ్యే వేయాలి. అంచేత కనీసం ఆవు నెయ్యి వేసి కనీసం అందులో 3 ఒత్తులు వేసి, 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, ఎన్ని దీపం కుందులైనా పెట్టుకోవచ్చు. ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము పెట్టుకోండి. అలాగే ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. ఏం చేద్దారంటే అవి ఎంగిలి చేసి నీళ్ళు అవుతాయి ఆచమనం చేసిన తర్వాత. కాబట్టి ఈ చెంబులో నీళ్ళతోటి మనం దేవుడికి నైవేద్యం పెడతాం. కాబట్టి ఇంకొక చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోండి. అలాగే కాస్త కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త గంధము సిద్ధం చేసుకోండి. అక్షతలు, పసుపు అక్షతలు ఈ రకంగా ఆవు నెయ్యితో కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే కాస్తంత బెల్లం ముక్కలు పెట్టుకోండి. అలాగే ఆవు పాలు లేదా పంచామృతాలు పెట్టుకోండి. అలాగే కథలో చెప్పినట్టుగా ఏంటంటే ఆవు పాలతోటి, గోధుమ రవ్వతోటి, చక్కెరతోటి చేసినటువంటి ఇలాంటి ఉండలు తయారు చేసుకోండి. 5 ఉండలు పెట్టుకోవాలి. 5 ఉండలు తయారు చేసుకోండి. అలాగే కాస్త విఘ్నేశ్వర పూజలోను, రామదేవుడి పూజలోను వాడడానికి ఇలాంటి పత్తితోటి వస్త్రాలు చేయడం వస్తే మీకు చేసుకోండి. ఒకవేళ మీకు రాకపోతే వాటి బదులు అక్షతలు వేయచ్చు. అలాగే ఇవి యజ్ఞోపేతాలు, ఈ రంగా పత్తితో చేయడం వస్తే చేసుకోండి. లేకపోతే దీన్ని కూడా వీటి బదులు కూడా అక్షతలు వేయచ్చు. అలాగే తాంబూలాలు, 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. కాస్త పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి తమలపాకులు పెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే అగ్గిపెట్టి పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ పెట్టుకోండి. అలాగే ఈ అగరవత్తులు, ఈ హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి ఈ రకంగా. అలాగే అగరవత్తులు ఒక 4 పెట్టుకోండి. 4 అగరవత్తులను, ఒక కైవత్తి పెట్టుకోండి. కైవత్తి అంటే ఏమీ లేదు, ఒక అగరవత్తికి కాస్త పత్తి చుట్టి అది నెయ్యిలో కానీ నూనెలో కానీ తడిపి పెట్టుకుంటే దీన్నే కైవత్తి అంటారు. ఇది ఎందుకంటే మనం ముందుగా అగ్గిపెట్టెతో దీపారాధన చేయకూడదు. అందుకని ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఇలాంటి కైవత్తిని పెట్టుకోండి. అలాగే వాయించడానికి గంట పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త కొబ్బరికాయ, కాసిన్ని అరటిపళ్ళు నైవేద్యానికి పెట్టుకోండి. ముఖ్యంగా తులసి దళాలు ఉంటే తులసి దళాలు, అలాగే మీ పెరట్లో దొరికేటటువంటి విడి పువ్వులు పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటమును, కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలా గిన్నె పెట్టుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేవక్కలేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆయన చక్కగా తీసుకుని ఈ బియ్యం పళ్ళెలో పెట్టుకోండి. తవలపాకుతో సహా బియ్యం పళ్ళెలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మ కాస్త కుంకుమ బొట్టు పెట్టండి పైన 3 చోట్ల. చక్కగా ఈ సాధ్యమ తల్లి ఈ యొక్క పూజ అంతా చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో ఆచరించుకునే ప్రయత్నం చేయండి. ముందుగా గణపతికి చక్కగా బొట్లు పెట్టండి. అలాగే మీరు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే అందరూ బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీపారాధన చేయాలి. ముందుగా
కాబట్టి ముందుగా ఏం చేస్తారంటే అగ్గిపెట్టెతోటి కైవత్తిని వెలిగించండి. అమ్మ మీరు కైవత్తిని వెలిగించండి. ఓం నేను పట్టుకుంటాను ఇది. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నిరుతిమ్మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దీపాధిష్టాన దేవతాయే నమో నమః. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. దీపం ప్రజ్వలనం కృత్యా సరే కైవత్తుని ఆర్పేసి పక్కన పెట్టేసుకోండి. సరే ఆ దీపానికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి అనేన హరిద్రం పరికల్పయామి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి. అలాగే ఒక పుష్పం కూడా ఆ యొక్క దీపారాధన కుంది దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. పుష్పాంజలిం సమర్పయామి. ఒకసారి నమస్కారం చేయండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు ఇలా 3 వేడతోటి పూజ చేస్తున్నాడు గణపతి దగ్గర. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణాయామ్య ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసుకోండి. ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతేభో మీ భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈసారి ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓమాపో జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ మేము ఈ వీడియో చేస్తున్నటువంటి యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు అలా కాకుండా మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవి మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ లేదా మేము మా ఛానల్లో ప్రతిరోజు పొద్దున్నే చెప్పేటటువంటి దిన ఫలితాల్లో మొట్టమొదటే ఉంటాయి పంచాంగం అంతా కూడాను. అది చూసైనా సరే మీరు చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ మార్గశిర మాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసరస్తు గురువాసరే. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు సాధారణంగా గురువారం కానీ ఆదివారం కానీ చేసుకుంటాం కదా. గురువారం అయితే కనుక గురువాసరే అని చెప్పుకోండి. ఆదివారం పూజ చేసుకుంటే భానువాసరే అని చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు
మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు అన్నీ కూడా చెప్పుకోండి. అమ్మ మీరు కూడా మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్ర నామధేయ ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. నమస్కారం చేసుకోండి. సరే, సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం యజమాన్యస్య సంపూర్ణ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహకటాక్షసిద్ధ్యర్థం యథాశక్తి శ్రీరామదేవతా పూజా సమయే ఆదౌ నిర్విఘ్నపరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. సరే, 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబు తీసి పక్కన పెట్టేసుకోండి. ఈసారి ఇందులో ఉండేటటువంటి ఉద్ధరణ ఉంటుంది కదా, ఆ ఉద్ధరణ తీసి పెద్ద చెంబులో వేసుకోండి. ఇంకో చెంబులో వేసుకొని ఈసారి దానికి కాస్త 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబుషమాశ్రితా కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచి దాన్ని అక్షతలలో కూడా ముంచి ఆ చెంబులో వేసేసేయండి. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య. చెయ్యి అలా మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య ఓమా కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శిరోవర్మవిగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపోవా యదుకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోజుగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి, గణపతి మీద. దేవం అలాగే రామచంద్రమూర్తి మీద చల్లండి. ఆత్మానంచ అలాగే మీ మీద జల్లుకోండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. అంటే ఈ మంత్రాలు ఉండే అర్థం ఏంటంటే కనుక ఏవైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగాజలాలు ఉంటాయో అవన్నీ కూడా మంత్రాల ద్వారా ఆ చెంబులోకి ఆ కలశలోకి రమ్మని ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ చెంబులో నీళ్లు పవిత్ర గంగాజలంతో సమానం కాబట్టి అవి దేవుడి మీద మన మీద పూజాద్రవ్యాల మీద చల్లడం వల్ల మనం అందరం శుద్ధ అయ్యేమో అని చెప్పేసి అందులో ఉండేటట్టు మన అర్థం అనమాట. ఇప్పుడు మనం ముందుగా గణపతి పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా ఓ పుష్పం పుచ్చుకుని నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాజుచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యమచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవయథ స్థానమవయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపత్ర పరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు కూడా వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ. మమ అనుకోండి, అందరూ కూడా మమ అనుకోండి. యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః ధియాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి గణపతి దగ్గర. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు గణపతికి చూపించి అలా వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి నీళ్లు చల్లండి గణపతి మీద పుష్పంతో. ఓం ఆ పోహిష్టామ యభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశ్వత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. ఈసారి పత్తితోటి కనుక వస్త్రాలు చేసుకుంటే కనుక అవి తీసుకోండి. 2 తీసుకోవాలి, 1 తీసుకోకూడదు. ఒకవేళ కనుక చెయ్యకపోతే అక్షతలు తీసుకు నమస్కారం చేయండి, పర్వాలేదు. ఓం అభివస్త్ర సవసనాంజనుషాభిదేను సుధుగా పూయమాన అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి.
మళ్ళాను యజ్ఞోపవేతం తయారు చేస్తే అది పట్టుకోండి. ఒకవేళ తయారు చేయకపోతే అక్షతలు పట్టి నమస్కారం చేయండి, పర్వాలేదు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి, గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఓ పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారాం దరాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహపయే శ్రియం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి, గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతోటి పూజ చేస్తూ ఉండండి గణపతికి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. ధూపం. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈసారి అగరవత్తుల పొగని గణపతికి చూపించండి. ఓం మనస్పత్యుర్భవైర్దివ్యేర్నానాగంధేషు సంయుతః ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. పక్కన కూర్చేసుకోండి అగరబత్తులు. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిభిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పసుపు వినాయకుడి దగ్గర కుడి పక్కన ఒక తమలపాకు వేయండి. వేసి 2 బెల్లం ముక్కలు అందులో పెట్టుకోండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా అందులో పెట్టుకోండి. ఈసారి పుష్పంతో ఆ బెల్లం ముక్కల మీద, అరటిపండు మీద నీళ్లు చల్లండి కాస్త. ఓం భూర్భువ శువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు సత్యం త్వర్తే న పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం కదలీపల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 నిల్చకులు వదిలిపెట్టండి. అలాగా మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి తాంబూలాలు ఉన్నాయి కదా, 2 తాంబూలాలు, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి గణపతికి. ఓం సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్తన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇలా పెట్టేసుకుని ఒక నేల్చుకు జల్లి కళ్ళగద్దుకోండి. అలాగా
హర హర నమ పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుశరషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెల్లో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవ్రతో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పాన్ని తల్లో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు అనేనా. ఈసారి ఆ యొక్క పళ్ళు ఉంది కదా బియ్యం పళ్ళు, ఆ బియ్యం పళ్ళాన్ని పైకెత్తి 3 సార్లు అలా కింద వదిలిపెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటితోటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం ఆ పసుపు వినాయకుడిని తీసి ఎదురుగుండా ఉండే రాముడి యొక్క చిత్రపటం దగ్గర పెట్టేసేయండి. తర్వాత దీన్ని తులసికోటలో కానీ మొక్కల్లో కానీ కలిపేయచ్చు ఆ పసుపు వినాయకుడిని. అలాగే బియ్యం పళ్ళె ఉంది కదా, ఇది ఏం చేస్తారంటే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీ గ్రామంలో పురోహితులు కానీ లేదా ఆలయంలో అర్చకులకు కానీ ఇచ్చేసేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యంతో పరవాన్నం కానీ పులిహార కానీ తయారు చేసి ఎవరికైనా భక్తులకి పంచిపెట్టేసేయండి. ఇది మీరు వాడుకోకూడదు, పక్కన పెట్టేసుకోండి. ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం రామదేవుడి పూజ ప్రారంభం చేసుకుంటాం. మళ్ళీ 2 అక్షతలు ఎడం పక్కకు వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళా మీరు ఏ రోజైతే పూజ చేసుకున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథి వార నక్షత్రాలన్నీ కూడా చెప్పుకోండి. ఇందాకట్లాగా శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత శరదృతౌ హిమవంతృతౌ మార్గశిరమాసే శుక్లపక్షే ప్రతిపచతౌ వాసర వాసరస్తు గురువాసరే. మీరు గురువారం పూజ చేసుకుంటే గురువాసరే అని చెప్పుకోండి. ఆదివారం పూజ చేసుకుంటే భానువాసరే అని చెప్పుకోండి. భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇందాకట్లా మళ్ళా మీ యొక్క గోత్రాలు మీ పేర్లు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చెప్పుకోవచ్చు. అన్నీ చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం కోటిలాభ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ మీ మనస్సులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరాలి అని మనస్సులో కూడా చెప్పుకోండి. యజమాన్యస్య మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం.
చెప్పుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పి చెప్పండి. మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీరామచంద్రమూర్తి పూజాం కరిష్యే. 2 అక్షరాలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. శ్రీరామచంద్రమూర్తి పూజ అంకరిష్యే. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాదు శుభోభం విశ్వతావృత్వాత్ అర్చతిష్టదశాంగుళం శ్రీ హనుమత్ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ధ్యాయామి. రామచంద్రమూర్తి యొక్క ఫోటో దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేన తిరోహతి శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు స్వామివారి కాళ్ళకి పాదాలకు చూపించి వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. సరే మళ్ళా ఇంకొకసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని చేతులకు చూపించి వదిలిపెట్టండి. ఓం త్రిపాదో అర్ధోపద యత్పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతు శాసనానశనే అభి శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి స్వామివారి మొహానికి చూపించి ఆచమనం చేస్తున్న వదిలిపెట్టండి. తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుష స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మతోపర శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ ఉంటే వాటిలో ఏదైనా పుష్పం వేసుకుని ఆ యొక్క లేకపోతే ఆకు వేసుకుని పుష్పం వేసుకుని కానీ ఆకు వేసుకుని కానీ ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క ఫోటో మీద అలా జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భబాబాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్య వాజన సురభినముఖాకృత ప్రణ్ ఆయోగం సుదార్శతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావ సవితోత్పనా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధుబాత అర్థాయతే మధుక్షరంత సింధవః మాధవీర్న సంతోషధేః మధునక్తముతోష చ మధువత్పార్థివకం రజః మధుజ్యోరస్తనఃపిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్సు దివ్యాయ జన్మనే స్వాతిరేంద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు కూడా జల్లుతూ ఉండండి. ఓం యత్పురుషేణ హవిషా దేవాయ జపతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యద్భశరద్ధవి శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. గోక్షరిక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోధిక స్నపనం సమర్పయామి. చాలు. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ పరిధయ త్రిసప్త సమిధ కృతా దేవాయ యజ్జంతన్వానా అబద్ధన్ పురుషం పశం హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఈసారి వస్త్రాల బదులు వస్త్రాలు చేశారు కదా, ఈ వస్త్రాలు ఉంటే కనుక వస్త్రాలు తీసుకోండి. వస్త్రాలు లేకపోతే కనుక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ పరధయ త్రిసప్త సమిధ కృతా దేవాయ యజ్జంతన్వానా అబద్ధన్ పురుషం పశం శ్రీ హనుమత్ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి యజ్ఞోపేతం తయారు చేస్తే కనుక ఆ యజ్ఞోపేతం తీసుకోండి. యజ్ఞోపేతం లేని వాళ్ళు అక్షతృపుచి నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే హనుమత్ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర వేసేయండి. ఓం తస్మాత్ విరాడజాయ తస్మాత్ యజ్ఞాత్సర్వహుతః సంప్రదం ప్రసిదాద్యం పశోగుస్తాగుశ్చక్రేవాయవ్యాను అరణ్యానం గ్రామ్యాశ్చయే శ్రీ హనుమత్ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మాత్ జిజ్ఞాత్సర్వహుతః అర్చస్సామాని జజ్ఞరే ఛందాకం స జజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాత్ జాయత తస్మాదశ్వ అజాయంత శ్రీ హనుమత్ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత పత్రై సహిత కుంకుమై పూజయామి అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట
పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. తర్వాత పత్రి ఉంటే పత్రి కానీ అక్షతలు కానీ కుంకుమ కానీ పూజ చేయొచ్చు. ముందుగా పుష్పాలు పూజ చేయండి. నేను అధాంగ పూజ చెబుతాను. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం నారాయణాయ నమః గొల్ఫౌ పూజయామి. ఓం మాధవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గొల్ఫౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జ్వాలిని పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్ణురశ్రవశే నమః వలిత్రయం పూజయామి. ఓం కుక్షిస్తాకిల భవనాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుందకట్మలదంతాయ నమః దంతానం పూజయామి. ఓం నాసాగ్రమౌత్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః శరః పూజయామి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వాణి లింగాన్ని పూజయామి. ఈసారి తులసిపత్రి ఉండే తులసిపత్రి లేదా పుష్పాలు లేదా అక్షతలు ఏముంటే అవి పూజ చేస్తూ ఉండొచ్చు. ఓం రామాయ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం రామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపొంగవాయ నమః. ఓం జానకీవల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణత్రాణతత్పరాయ నమః. ఓం వాలిప్రమదనాయ నమః. ఓం వాగ్మినే నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం రథధరాయ నమః. ఓం సదా హనుమదాశ్రితాయ నమః. ఓం కోసలేయాయ నమః. ఓం ఖరధ్వంసినే నమః. ఓం విరాధవద పండితాయ నమః. ఓం విభీషణ పరిత్రాతాయ నమః. ఓం హరికోదండ ఖండనాయ నమః. ఓం సప్తతాళ ప్రభేత్యే నమః. ఓం దశగ్రీవ హరోదరాయ నమః. ఓం జామదగ్ని మహాదర్పదనలాయ నమః. ఓం తాటంకాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం దోషణ త్రికోణహంత్రే నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం త్రిగుణాత్మికాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తయే నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం దండకారణ్యవర్తనాయ నమః. ఓం అహల్యాశాపశమనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జగద్గురువే నమః. ఓం అరుక్షవానర సంఘేతనే నమః. ఓం చిత్రకోణమాశ్రయే నమః. ఓం జయంతత్రాణవరదాయ నమః. ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః. ఓం సర్వదేవాధిదేవాయ నమః. ఓం మృతవానరజీవనాయ నమః. ఓం మాయామారిచహంత్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవతాస్తుతాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం మునిసంస్తుతాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోదరాయ నమః. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః. ఓం సర్వపుణ్యాధికఫలినే నమః. ఓం స్మృత సర్వౌఘనాశాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసాగరాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం స్మితవక్త్రాయ నమః. ఓం అమితభాషినే నమః. ఓం పూర్వభాషినే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతగుణగంభీరాయ నమః. ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః. ఓం మాయామారిచహంత్రే నమః. ఓం మహాదేవాదిపూజితాయ నమః. ఓం సేతుకృతే నమః. ఓం జితవారాశీయ నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం పీతవాసనే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్వినే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమః. ఓం సర్వాగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరస్మై బ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందాయ నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః. ఓం పరస్మై ధామ్నే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం పరస్మై నమః. ఓం సీతారామచంద్రస్వామినే నమో నమః. ఓం సీతారామ హనుమ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ అక్షత పూజాన్ని సమర్పయామి. చాలండి. ఈసారి మళ్ళా ఇంకొక 2 అగరవత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే సప్త శనివారాల వ్రతం కానీ
సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ఇలాంటి వ్రతాలు కానీ, నోములు కానీ, ఎటువంటి పూజలైనా సరే చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అనేక రకాల వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఎటువంటి పూజ కావాల్సిన, ఎటువంటి వ్రతం కావాల్సినా కూడా మా వీడియోల ద్వారా మీకు దొరుకుతాయి. కాబట్టి వారి ద్వారా ఆ వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో మీరు ఇలాగే భక్తి శ్రద్ధలతో పూజించుకునే ప్రయత్నాన్ని చేయండి అని తెలియజేస్తూ, అలాగే ఎవరన్నా కామెంట్ పెట్టకపోయినా, లైక్ కొట్టకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఈ ఛానల్ ద్వారానే లభ్యమవుతాయి. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి తెలియజేస్తూ, ఈసారి ఆ అగరవత్తుల పక్కన చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చక్రేతవ సమయ గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే యత్పురుషం వ్యదదు ఖచ్చిదావ్య కల్పయన్ ముఖంకమస్య కౌబాహు కావురూపాదా ఉచ్యతే. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఊరో తతస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి ఆ కొబ్బరి చెక్కలన్నీ కూడా అక్కడ పెట్టుకోండి, అరటిపళ్ళు పెట్టుకోండి. ముఖ్యంగా ప్రసాదం ఉంది కదా, ఇది ఆవు పాలు, చక్కెర, గోధుమ నూకతో చేసిన ప్రసాదం ఉండలు, అవి కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. కాస్త బెల్లం ముక్కలు అది ఒక కొబ్బరి చెక్కలో వేయండి. ఈసారి వాటన్నిటి మీద, నైవేద్యాలన్నింటి మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే నపరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అవసరార్థం నారికేళ సహిత గుడోపహార సహిత కదలీఫల సహిత సకల ఫలాన్ని నివేదయామి. ఈసారి పుష్పంతో 5 సార్లు అలా స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పితానమసి. 2 నేల్చుకులు వదిలిపెట్టండి. అలాగా హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టేయండి. ఓం నాభ్య ఆసీదంతరిక్షం శ్రేష్ఠోద్యవ సమవర్తద పద్భ్యాంభుమృతి శ్రోత్రాతు తథా లోకాగం అకల్పయన్. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. సరే, ఆ కర్పూరాన్ని స్వామివారికి చూపించండి, గంట కొట్టుకోండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి కలగత్తుకోండి. హరా నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. సీతారామచంద్ర స్వామి గోవింద గోవింద. ఆంజనేయ వరద గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుస్త్రిషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచుని నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచుని నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరిత భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషత్కారస్వమింద్రస్వగో రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తో సదాశివో. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఎదురుకొచ్చి వేసేసేయండి. ఈసారి మళ్ళా 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా, పీట వెనకానికి వెళ్ళి కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి.
ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మాన్ కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి మీకు ఇంట్లో అవకాశం ఉంటే కనుక మగవారైతే బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి, ఆడవారైతే మోకాళ్ళ మీద ఉంగి నమస్కారం చేయండి. అమ్మ మీరు ఇక్కడ మామూలుగా ఉంగి నమస్కారం చేసేయండి సరిపోతుంది. మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు. ఈసారి కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ శ్రీరామచంద్ర. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. మగవారు ఆడవారు ఇద్దరు చేస్తే మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, పళ్ళెలో వదిలిపెట్టండి. ఒంటరిగా చేసుకున్నారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీరామచంద్ర యతిపూజితం మయాదేవ పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మ దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతో దేవతా ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి కుంకుమ ఉంటే కనుక కుంకుమ బొట్టు పెట్టుకోండి, ఆడవారు పుష్పాలు తలలో పెట్టుకోండి, మగవాళ్ళు పత్రి ఉంటే కనుక పత్రి చెవిలో పెట్టుకోండి. హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటితోటి పూజ పూర్తయింది. ఇప్పుడు ముఖ్యమైనటువంటిది కథ. ఈ రామదేవుడి యొక్క పూజలో కథ చాలా ముఖ్యం కాబట్టి కథ వినడమే చాలా విశేషం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కథ వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను కథ చెప్పడం ప్రారంభం చేస్తాను. అయితే కథ వినేవారందరూ కూడా అక్షద్రుపుచి నమస్కారం చేయండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అయితే పూర్వం ఒకానొక సమయంలో ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాట. అతని పేరు నాగంభట్టు. అయితే నాగంభట్టుకి ఒక భార్య ఉంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలలో అబ్బాయి పేరు ఏమిటంటే అంటే కనుక నారాయణ భట్టు, అలాగే కూతురు పేరు ఏమిటంటే కనుక నారాయణి. చాలా భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు. అయితే దురదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృత కర్మ చేత ఈ నాగంభట్టుకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి, దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి వాడు, భిక్షాటన చేసుకునేటటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఎక్కడా ద్రవ్యం లభించక భిక్షాటన చేసినా కూడా సుఖం లేక సరే ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే సరే కాశీనగరానికి వెళితే డబ్బులు సంపాదించుకోవచ్చు, అక్కడికి అనేక మంది భక్తులు వస్తారు కదా అన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే కనుక ఇంట్లో తన భార్యతో చెప్పాడు, నేను కాశీనగరానికి వెళదామనుకుంటున్నాను అని. సరే అని చెప్పేసి రాత్రి పడుకున్నాడు. తెల్లవారుజామునే లేచాడు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలన్నీ కూడా మూటలు కట్టుకుని కాశీనగరానికి బయలుదేరి వెళుతూ ఉన్నట్ట. వెళుతూ ఉంటే దారిలో ఎవరు కనపడ్డారయ్యా అంటే కనుక సూతుల వారు కనపడ్డారు. సూతుల వారు, వ్యాసుల వారు, నారదుడు ముగ్గురు కనపడ్డారు. ముగ్గురు కనపడి ఆపారు. ఏమయ్యా ఎక్కడికి వెళుతున్నావు నువ్వు, ఏమిటి విశేషం అన్నారు. అయ్యా నా పేరు నాగంభట్టు అండి, నేను తినడానికి తిండి కూడా లేని దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, కాశీనగరానికి వెళ్ళి డబ్బు సంపాదిద్దామన్న ఉద్దేశంతో కాశీనగరానికి ప్రయాణం చేస్తున్నాను అన్నట్ట. ఓరు పిచ్చివాడా, అమాయకుడా, ఎవడైనా కాశీనగరానికి సంపాదన కోసం వెళ్తాడా? అక్కడికి వెళితే ఏం లభిస్తుందయ్యా? నీకు పుణ్యం లభిస్తుంది, గంగాస్థాన ఫలితం లభిస్తుంది, ఈశ్వర దర్శనం లభిస్తుంది, అన్నపూర్ణాదేవి దర్శనం లభిస్తుంది, బిందుమాధవుడి యొక్క దర్శనం లభిస్తుంది, అన్నపూర్ణాదేవి శివుడి యొక్క దర్శనం లభిస్తుంది తప్ప నీకు అక్కడికి వెళ్తే డబ్బులు దొరుకుతాయని ఎవరు చెప్పారయ్యా? అమాయకుడు కాకపోతేను. సరే అయితేను దరిద్రాన్ని అనుభవిస్తున్నావు అన్నావు కదా, సరే నీకు ఒక కథ చెబుతాను, ఆ కథ వింటావా అన్నారు. తప్పకుండా చెబుతానండి, తప్పకుండా వింటానండి, చెప్పండి అన్నాడు. ఏమీ లేదయ్యా, ఒకానొక సమయంలో కోసల దేశము అనేటటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి వాడు దశరథ మహారాజు. అయితే దురదృష్టవశాత్తు ఆ దశరథ మహారాజుకి సంతానము లేరు. ఎప్పుడైతే సంతానం లేదో అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములు ఋషీశ్వరులందరూ కూడా ఆయనని పుత్రకామేష్టి యాగము చేయవయ్యా అని చెప్పారు. అంతే ఆ బ్రాహ్మణులు చెప్పిన కారణం చేత ఆ దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. ఎప్పుడైతే యాగం చేశాడో దేవతలందరూ ప్రత్యక్షమై ఆయనకి యజ్ఞ పాయాసాన్ని అందించారు. ఆ పాయాసాన్ని తన భార్య లేనటువంటి సుమిత్ర,
కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇచ్చి తినిపించాడు. ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురికి ఇచ్చి తినిపించాడో వాళ్ళకి చక్కని నవమ మాసాన్న 9వ మాసాన్న చక్కని కుమారులు పునర్వసు నక్షత్రంలో జన్మించారు. ఎప్పుడైతే జన్మించారో వాళ్ళకి చక్కగా నామధేయాలు చేశారు. ఒకడికి రామచంద్రమూర్తి అని, ఒకడికి లక్ష్మణుడు అని, ఒకడికి భరతుడు అని, ఒకటి శత్రుఘ్నుడు అని చక్కగా నామకరణం చేశారు. నామకరణం చేసిన తర్వాత వాళ్ళకి అనేక రకాల విద్యలన్నీ కూడా నేర్పించారు. విలువిద్యలు, వేద విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నారు. అన్నీ నేర్చుకుని పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి ఒకానొక సమయంలో విశ్వామిత్ర మహర్షి వచ్చాడు దశరథ మహారాజు దగ్గరికి. వచ్చి, ఏమయ్యా, నీ కొడుకులలో రామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని నాతో ఇచ్చి పంపించు యజ్ఞాన్ని రక్షించడానికి అని చెప్పేసి అడిగారు. అడిగితే అప్పుడు దశరథ మహారాజు ఇష్టం లేకపోయినా సరే ఈ యొక్క ఋషీశ్వరుడు అడిగాడు కదా అని చెప్పేసి విశ్వామిత్రుడు ఆ యొక్క రామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత ఆ యొక్క రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ యజ్ఞాన్ని కాపాడారు. అక్కడ ఉండేటటువంటి రాక్షస సంహారాన్ని చేశారు. ఆ తర్వాత ఆ కారణం చేత అక్కడ ఉండేటటువంటి విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి కూడా బల అతిబల అనేటటువంటి విద్యలన్నింటినో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రామచంద్రమూర్తి వాళ్ళందరినీ తీసుకుని అక్కడ దగ్గరగా ఉండేటటువంటి మరొక రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అద్భుతమైనటువంటి సీతాదేవిని చూశారు. సీతాదేవిని చూసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ధనుస్సుని తీసుకుని శివధనుస్సుని తీసుకుని ఎత్తి ఆ శివధనుర్భంగాన్ని చేశాడు. చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆయన్ని చూసి. ఆ తర్వాత ఆ సీతామహాదేవినిచ్చి చక్కగా వివాహం కూడా జరిపించారయ్యా. అయితే ఆ సమయంలో పరశురాముడు వచ్చాడు. ఆ పరశురాముడికి గర్భభంగాన్ని చేశాడు. భంగాన్ని చేసిన తర్వాత కొంతకాలానికి సీతాదేవితోటి రాజ్యాన్ని వ్యవహరిస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క కైకేయి అనేటటువంటి ఒక ఆవిడ కోరినటువంటి వరం కారణం చేత 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు. ఆ వనవాసానికి వెళ్ళేటటువంటి సమయంలో అహల్య శాపాన్ని పోగొట్టాడు. ఆ తర్వాత ఆ వనవాసం చేసేటటువంటి సమయంలో అక్కడ వాలి సుగ్రీవుడు ఉంటే కనుక సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించాడు. ఆ తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతే ఆ యొక్క వారధి కట్టి ఆ యొక్క లంకకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి రావణాసురుడిని సంహరించి మళ్ళా తన సీతను తీసుకుని వెళుతూ ఆ యొక్క లంకా నగరానికి విభీషణుని పట్టాభిషిక్తుడు చేసి విభీషణుని పరిపాలన చేసుకోమని చెప్పి అప్పుడు రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి వెళ్ళి పట్టాభిషిక్తుడై చాలా అంగరంగ వైభవంగా పరిపాలన చేస్తూ ప్రజలందరినీ కూడా సుభిక్షంగా పరిపాలన చేస్తూ ఉండేటటువంటి వాడయ్యా. ఇది రామకథ. ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళందరికీ దరిద్రము పోతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అయితే ఈ యొక్క రామకథని పూజ చేసి వినాలి. అందుచేత నువ్వేం చేస్తావంటే, ఓ బ్రాహ్మణోత్తమా, ఇంటికి వెళ్ళి చక్కగా 5 లక్షవారాలు 5 ఆదివారాలు చక్కగా రాముడికి పూజ చేసి ఈ కథ చెప్పుకో, కుటుంబ సమేతంగా చెప్పుకొని ముఖ్యంగా రామచంద్రమూర్తికి ఆవు నేతితో దీపం పెట్టాలి. ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ నూక, చక్కెరతో కూడుకున్నటువంటి ప్రసాదాలు 5 లడ్డూలు నైవేద్యం పెట్టి అందులో ఒక లడ్డూని రామచంద్రమూర్తికి, ఒక లడ్డూని బ్రాహ్మణుడికి, ఒక లడ్డూ ఏమో ముత్తైదువుకి, ఒక లడ్డు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి ఒక లడ్డు నువ్వు పిల్లా పాపలతో తినాలి. ఈ రకంగా తిన్నట్లయితే కనుక నీకు దరిద్రము పోతే ఐశ్వర్యం కలుగుతుందయ్యా అని చక్కగా అక్కడ ఉండేటటువంటి సూతులు వారు, వ్యాసులు వారు, నారదులు వారు చెబితే చాలా సంతోషించి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయి ఆ జరిగినటువంటి విషయాన్ని అంతటినీ కూడా తన భార్యకి చెప్పాడు. మొత్తం మీద ఎలాగైతేనే భార్య భర్త కుటుంబ సమేతంగా రామచంద్రమూర్తి పూజ చేస్తూ రామచంద్రమూర్తి కథ వింటూ కొన్నాళ్ళు గడిచేసరికి నిజంగానే అదృష్టము చేత రామచంద్రమూర్తి ఆశీర్వచనము చేత ఆ యొక్క మహత్యము చేత వాళ్ళకి సకలైశ్వర్య భోగభాగ్యాలు కలిగాయి. ఇంటి నిండా అనేక రకాల సామాళ్ళు వచ్చాయి, వెండి సామాళ్ళు, అలాగే కావలసినటువంటి సామాళ్ళు అన్నీ కూడా ఏర్పాటు జరిగాయి. సరే, కొంతకాలానికి ఈ నాగంభట్టు ఒకానొక సమయంలో కాశీనగరం వెళ్తానని మళ్ళీ వెనక్కి వచ్చేసాను. సరే, వెళ్ళకపోతే మహాపాపం కాబట్టి ఎలాగైనా కాశీనగరం వెళ్ళాలి అని చెప్పేసి భార్యతో చెప్పి నేను రేపు పొద్దునే బయలుదేరి కాశీనగరానికి వెళ్ళొస్తాను అని చెప్పాడు. సరే, పొద్దునయింది, లేచిన తర్వాత కాశీనగరానికి వెళ్తున్నాను అని చెప్పి పిల్లల్ని పిలిచాడు. అందులో నారాయణ భట్టు కొడుకు పేరు. ఒరే నాయనా, నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు కూడా రామగాథ చెప్పు, మీరందరూ కూడా కూర్చుని రామగాథ చెప్పుకోండి. ఈ రకంగా నేను వచ్చేదాకా కూడా రామపూజ చేసి రామగాథ చెప్పుకోండి అయ్యా, ఆయన వల్లే మనకి ఇంత ఐశ్వర్యం కలిగింది అని చెప్పి ఆ యొక్క అన్నం మూటలన్నీ కూడా పట్టుకుని ఆ యొక్క నాగంభట్టు కాశీనగరానికి వెళ్ళిపోయాడు. సరే, కాశీనగరానికి వెళ్ళిపోయిన తర్వాత రోజు ఈ నారాయణ భట్టు అంటే కొడుకు పొద్దున్నే లేచి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, పొద్దున్నే తెల్లవారింది కదా, రామకథ చెబుతాను, వస్తావా, వింటావా అన్నట్ట. రామకథ లేదు, ఏమీ లేదు, నాకు తెల్లవారింది, పని మనిషి వస్తుంది, ఇప్పుడు పాచి చేస్తుంది, నేను వంట వండాలి, అంచేత నాకు ఖాళీ లేదు, అంచేత రామకథ నేను వినను అందిట. సరే, పొద్దున్నైతే అయిపోయింది, మళ్ళీ సాయంకాలం అయింది.
అమ్మా సాయంకాలం అయింది కదా, ఇప్పుడైనా రామకథ చెబుతాను వింటావా అంటే, నేను పొదయం నుంచి బోళ్ళు కష్టపడ్డాను, అలసిపోయాను, నాకు నిద్ర వస్తోంది, రామకథ లేదు ఏమీ లేదు, నేను వినను అని చెప్పేసి వెళ్ళి పడుకుంది. ఎప్పుడైతే ఆ రకంగా వినను అని చెప్పిందో ఆ కారణం చేత రామచంద్రమూర్తి కోపం వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి సామాన్లన్నీ కూడా దొల్లుకుంటూ పక్కింట్లో వెళ్ళిపోయేట. చెంబులు బిందులు అన్నీ కూడా దొల్లుకుంటూ వెళ్ళిపోయేట. వెళ్ళిపోతే పొద్దునే తెల్లవారులే చూసేసరికి సామాన్లన్నీ కనపడకుండా పోయాయి. ఆఖరికి అంతకుముందు భిక్షాటన చేస్తున్నటువంటి రాగి చెంబు, దానికి కన్నం కూడా ఉంటుంది, చిల్లు ఉన్నటువంటి చెంబు అనమాట, అది కూడా దొల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా ఈసారి ఆ చెంబైనా ఆపమని చెప్పమ్మా, రామచంద్రమూర్తిని వేడుకో, ఆ చెంబైనా నిలబడుతుంది అని కొడుకు చెబితే, అయ్యా రామచంద్రమూర్తి ఆ చెంబైనా ఉంచవయ్యా అని చెప్పి కోరుకుంది. ఎప్పుడైతే అలా కోరుకుందో ఆ చిల్లుపడిన రాగి చెంబు ఒక్కటి ఇంట్లో ఉంది. ఈలోపు ఇంట్లో ఉండేటటువంటి గూట్లో ఉండేటటువంటి వెండి కంచం ఉంటే వెండి కంచం కూడా దొల్లుకుంటూ వెళ్ళిపోతుందిట. వెళ్ళిపోతూ ఉంటే దాని అంచు పట్టుకుంది ఈవిడ. పట్టుకుంటే అంచు ఒకటి ఉండిపోయి ఆ కంచంతో సహా వెళ్ళిపోయిందిట. సరే తర్వాత రోజు పొద్దున్నే అగ్గి కోసం అని చెప్పేసి పక్కింటికి వెళ్ళింది ఈవిడ. వెళితే వాళ్ళ ఇంట్లో ఈ సామాన్లన్నీ కనపడ్డాయి. వెండి కంచం, అంచులేని వెండి కంచం కనపడిందిట. అమ్మా ఆ అంచులేని వెండి కంచం మాదే, మా ఇంట్లోనే ఉండేది, దాని అంచు కూడా మా ఇంటి దగ్గర ఉంది, కావాలంటే తెస్తాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆ కంచం అంచు పట్టుకొచ్చి పెట్టిస్తే ఆ కంచము అంచు కూడా అతుక్కుపోయేట. అంచేత ఈ కంచం మాదే అని చెప్పిందిట. అమ్మా నువ్వు మా ఇంటికి వచ్చావా, నేను మీ ఇంటికి వచ్చానా, ఈ కంచం నేను మీ ఇంటికి రాకుండా నువ్వు మా ఇంటికి రాకుండా ఈ కంచం మా ఇంటికి ఎలా వస్తుంది, అంచేత ఈ కంచాలు ఈ సామాన్లన్నీ మావే అని చెప్పి బుకాయించి ఆ కంచాలు కానీ సామాన్లు కానీ ఏమీ ఇవ్వలేదట. సరే ఇలా జరిగిన తర్వాత, అమ్మా ఇప్పటికే ఉన్న సామాన్లన్నీ వెళ్ళిపోయాయి, మనకి దరిద్రం పట్టుకుంది, ఇప్పుడైనా నేను కథ చెబుతాను వింటావా అన్నట్టు కొడుకు. కథ లేదు ఏమీ లేదు, నేను పని చేసుకునైనా బతుకుతాను కానీ నేను కథ వినను అందుట. సరే ఆ రకంగా నేను కథ వినను అని చెప్పేసరికి సరే కొన్ని రోజులు పోయిన తర్వాత తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. సరే ఒకరోజు తల్లి ఏం చేసిందంటే కొడుకుని పిలిచి, ఒరే నాయనా నువ్వేం చేస్తావంటే చెల్లిని తీసుకెళ్ళి ఎవరికైనా సరే ఒక బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి వివాహం చేసే, మనం భరించలేకపోతున్నాం, అంచేత చెల్లిని తీసుకెళ్ళిపోయి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేసే అని చెప్పేసి పంపించింది, ఆజ్ఞాపించింది. సరే తల్లి మాట కాదనలేక ఈ నారాయణ భట్టు చెల్లిని తీసుకుని వెళుతూ దారిలో వెళుతూ ఉన్నట్ట. ఇలా వెళుతూ ఉంటే ఏం జరిగింది, ఈలోపు ఈ యొక్క నాగం భట్టు కాశీనగరంలో యాత్ర అంతా పూర్తి చేసుకుని కొంత ధనాన్ని సంపాదించి మూటల కింద కట్టుకుని వస్తూ ఉన్నట్ట. వస్తూ ఉంటే దారిలో ఒక చెరువు కనపడితే చెరువు దగ్గర మూటలు పెట్టి సంధ్యావందనం చేసుకుందామని చెరువులోకి దిగాడు. ఈలోపు పెద్ద గెద్ద వచ్చి ఆ డబ్బుల మూటలు పట్టుకుని పోయింది. సరే ఇదేమిట్రా ఎంత కష్టపడి డబ్బు అంతా కూడా పట్టుకుపోయింది అని చాలా బాధపడ్డాడు. బాధపడి మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణమై వస్తూ ఉన్నట్ట. వస్తూ ఉంటే దారిలో కొడుకు కూతురు ఎదురయ్యారు. ఎరా నాయనా మీరెక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఇలా వెళుతున్నారు ఏమిటి అని అడిగితే అప్పుడు ఆ యొక్క నారాయణ భట్టు తండ్రితోటి, నాన్నగారు ఏం చెప్పమంటారు, మీరు వెళ్ళిన తర్వాత చాలా అపచారాలు జరిగాయి, మీరు కథ చెప్పుకోమని చెప్పారు కదా రోజు రామకథ, సరే చెబుతానంటే అమ్మ విననంది, ఆ కారణం చేత మన ఇంట్లో ఉండే సామాన్లన్నీ పక్కింటికి దొల్లిపోయాయి, వెండి కంచం కూడా వెళ్ళిపోయింది, అంచు బాధే అని చెప్పి పట్టుకెళ్తే అంచు కూడా అతుక్కుపోయింది, నువ్వు మా ఇంటికి వచ్చావా నేను మీ ఇంటికి వచ్చావా అని చెప్పేసి పక్కింట్లో వాళ్ళు సామాన్లన్నీ అట్టే పెట్టేసుకున్నారు నాన్నగారు, మన ఇంట్లో ఒక్క సామాన్ లేదు ఏమీ లేదు. అంచేత అమ్మ ఏం చెప్పిందంటే చెల్లిని తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని ఆజ్ఞాపన చేసింది. ఆవిడ ఆజ్ఞానుసారం నేను చెల్లిని పెళ్లి చేయడానికి తీసుకెళ్తున్నాను, ఇప్పుడు మీరు కనపడ్డారు, ఏం చేయమంటారు, మీ ఆజ్ఞ ఏంటో చెబితే అది నేను పాటిస్తాను అన్నట్ట ఈ నారాయణ భట్టు. సరే మరి ఇంటి దగ్గర ఏమీ లేదు, మరి కూతుర్ని ఎలా పోషిస్తాడు, ఎలా పెళ్లి చేస్తాడు, ఒరే నాయనా ప్రస్తుతం ఇంటి దగ్గర ఏమీ లేదంటున్నావు కదా, ఓ పని చేయి, మీ అమ్మ చెప్పినట్టుగానే చెల్లిని తీసుకెళ్ళి ఎవరికైనా వివాహం చేసేరా ఆయన, నేను ఇంటికి వెళతాను అని చెప్పేసి ఆ యొక్క నాగం భట్టు ఇంటికి వెళ్ళిపోయాడు. సరే ఈ నారాయణ భట్టు అంటే కొడుకు ఆ చెల్లిని తీసుకుని ఎవరికైనా వివాహం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే దారిలో ఒక బ్రాహ్మణుడు కనపడ్డాడు. కనపడితే ఓయిన అయినా బ్రాహ్మణోత్తమ మా యొక్క చెల్లాయినిచ్చి నీకు వివాహం చేస్తాను, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అడిగితే నాయనా నేను ఆజన్మ బ్రహ్మచారిని, నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకుని పోషించే స్థితిలో నేను లేను, నా వల్ల అవదయ్యా నేను చేసుకోను అని చెప్పేసేట. సరే ఇలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనపడ్డాడ. కనపడితే ఏమయ్యా బ్రాహ్మణోత్తమ మా చెల్లినిచ్చి వివాహం చేస్తాను, చేసుకుంటావా అని అడిగితే ఏమయ్యా నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది, ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు, వాళ్ళని నేను పోషించలేకపోతున్నాను, నా వల్ల అవుతుంది, నేను పెళ్లి చేసుకోను అని చెప్పేట. సరే ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక వనం, ఒక తోట కనపడింది. కనపడితే అక్కడ కూర్చుని రామకథ చెప్పుకుందామని చెప్పేసి ఈ అన్నా చెల్లెలు ఇద్దరు కూడా రామకథ చెప్పుకుంటూ ఉన్నారట. అలా చెప్పుకుంటూ ఉంటే ఆ తోటలోకి పువ్వులు కొయ్యడానికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. వచ్చి పువ్వులు కోస్తూ ఉన్నాడు. సరే ఆ పువ్వులు కొయ్యడం చూశారు వీళ్ళు. కథ అంతా చెప్పుకున్న తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు బ్రాహ్మణోత్తముల్లో ఉన్నావు, బ్రహ్మచారిలో ఉన్నావు,
నా చెల్లాయినిచ్చి నీకు వివాహం చేస్తాను, పెళ్లి చేసుకుంటావా అని అడిగేట. అయ్యా, పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ నాకు గురువుగారు ఉన్నారు, ఆయన అనుమతిస్తేనే నేను వివాహం చేసుకుంటాను, అందుచేత ముందొచ్చి మా గురువుగారిని ఒప్పించండి అన్నట్ట. సరే, మీ గురువుగారు ఎక్కడ ఉంటారంటే పలానా తోటలో ఉంటారని చెప్పారు. సరే, ఈ యొక్క నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మహానుభావ, మీ శిష్యుడికి నా చెల్లాయినిచ్చి వివాహం చేస్తానండి, మీరు అంగీకరిస్తే ఒప్పుకుంటారా అని అడిగేట. బ్రహ్మచారిని గృహస్థుని చేస్తానంటే నేనెందుకు ఒప్పుకోనయ్యా, అయితే వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోష్పాదం అంత భూమి లేదు, అయితే అవన్నీ మీకు సమ్మతం అయితే కనుక వాడికి వివాహం చేయండి, నాకు అభ్యంతరం లేదు అన్నారట. సరే, భగవతానుగ్రహాలు ఉంటే అవన్నీ వస్తాయని చెప్పేసి ఎలాగైనా సరే వివాహం చేయాలని గురువుగారి యొక్క అనుజ్ఞ ఆశీస్సులు తీసుకుని ఆ యొక్క నారాయణ భట్టు వాళ్ళ చెల్లికి ఆ యొక్క బ్రహ్మచారికి ఇచ్చి వివాహం చేసేట. దారిలో కనపడేటటువంటి నాలుగు కర్రలు పట్టుకొచ్చి అదే పందిరిగా వేసేట. ఆ యొక్క గుచ్చిన ముత్యాలతోటేమో దండలు కట్టేట, గొచ్చల ముత్యాలతోటేమో తలంబరాలుగా తయారు చేసి వివాహాన్ని ఎలాగైతేనే చేసేసాడు. వివాహం చేసిన తర్వాత చక్కగా బావగారితోటి చెల్లితోటి కూర్చోబెట్టి చక్కగా రామపూజ చేసుకుని రామ కథ వింటూ ఉన్నారట. అలా వింటూ ఉంటే ఏం జరిగింది, అక్కడ చుట్టుపక్కల గ్రామంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నట్ట. ఆయనకి 4 ఎకరాల భూమి ఉంది. ఆయన ఏమనుకున్నాడంటే ఆ భూమిని దానం చేసేయాలి అనుకున్నాడు. అనుకుని సరైన బ్రాహ్మణుడు ఎవడైనా దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటే సమయానికి ఈ యొక్క బ్రాహ్మణుడు భార్యతో సహా ఈ యొక్క రామకథ చెప్పుకుంటూ ఉన్నట్ట. ఉంటే అక్కడికి వచ్చి, ఏమయ్యా బ్రాహ్మణోత్తమ, నేను సరైన బ్రాహ్మణుడు కోసం చూస్తున్నాను, నువ్వు ఉత్తముల్లా కనపడుతున్నావు, నాకు 4 ఎకరాల భూమి ఉంది, అది నీకు దానం చేస్తాను, పుచ్చుకుంటావా అని అడిగట. తప్పకుండా పుచ్చుకుంటారండి, కానీ కథంతా పూర్తయిన తర్వాత పుచ్చుకుంటాను, అప్పటిదాకా మీరు ఉండగలిగితే అప్పుడు నేను దానం తీసుకుంటానన్నట్ట. సరే, అప్పటిదాకా ఉంటాను అని అక్కడే ఉండి ఆ కథంతా విని ఆ యొక్క బ్రాహ్మణికి 4 ఎకరాల భూమిని ఆ యొక్క దానం చేసేట. ఎప్పుడైతే దానం చేశాడో చాలా సంతోషించాడు. ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఒక మహారాజు గారు ఉన్నారట. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఇంద్రభవనం లాంటి ఒక భవంతికి నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసి ఆ భవంతిని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అనుకున్నాడు. కొంత ధనాన్ని ఆ యొక్క భవనాన్ని కూడా ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అనుకున్నాడు. అనుకుంటే ఆయనకు కూడా సరైనటువంటి బ్రాహ్మణుడు ఎక్కడా దొరకలేదు. చాలా చోట్ల వెతికించాడు, కానీ సరైనటువంటి దానం పుచ్చుకునే బ్రాహ్మణుడు దొరకలేదు. ఒకరోజు రాత్రి పడుకుంటే కలలోకి రామచంద్రమూర్తి కనపడి, ఏమయ్యా మహారాజా, ఈ కొంచెం దూరంలో ఉండేటటువంటి ఒక పూలవనంలో ఒక బ్రాహ్మణోత్తమ కుటుంబం ఉంది, ఆ యొక్క భార్యాభర్తలిద్దరూ సత్పురుషులు, నీ యొక్క గృహాన్ని వాళ్ళకి దానం ఇవ్వి అని చెప్పి కల్లో కనపడ్డాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో తెల్లవారుజామునే లేచి మహారాజు 16 మంది మద్దిమాగతులని పల్లకీతో ఇచ్చి పంపించి ఈ యొక్క బ్రాహ్మణ్ణి రమ్మని పిచ్చి కబురు పంపించారు. అప్పుడు ఆ యొక్క 16 మంది పల్లకి పట్టుకుని వచ్చారు. వచ్చేసరికి ఈ యొక్క నాగంభట్టు చెల్లిని బావగారు కూడా మళ్ళీ రామపూజ చేసుకుని రామకథ వింటారు. ఏమయ్యా, మా మహారాజు గారు నీ దగ్గరికి పంపించారు పల్లకీతోటి, వెంటనే రమ్మంటున్నారు, నీకు భవంతిని దానం ఇస్తారట అని చెప్తే, అయితే తప్పకుండా తీసుకుంటాను, కానీ రామకథ అంతా వినే వరకు కూడా నేను కదలను, అప్పటిదాకా మీరు ఉండగలిగితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నట్ట. సరే అని చెప్పేసి రామకథ అంతా అయ్యేదాకా కూడా విని అప్పుడు ఆ పల్లకి ఎక్కించుకుని వాళ్ళు తీసుకెళ్ళేసరికి వాళ్ళకి ఆ భవంతిని కొంత ధనాన్ని దారబోసారట. ఆ రకంగా చెల్లికి బావగారికి సకలైశ్వర్యాలు కలిగిన తర్వాత కొంతకాలానికి, చెల్లాయి మీరు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు కదా, ఇదంతా రామచంద్రమూర్తి అనుగ్రహం వల్లే కదా, ఇక నాకు మీతో పనేమీ లేదు, సరే నేను ఎలాగైనా సరే రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ వెళతాను, నాకు కనుక రామచంద్రమూర్తి దొరికితేనే నేను ఇంటికి వస్తాను, అప్పటిదాకా నేను రాను అని చెప్పేసి చెల్లాయికి బావగారికి చెప్పి ఈ యొక్క నారాయణ భట్టు రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఒక చోట ఒక గొల్లవాడు ధాన్యం దగ్గర కాపలా కాస్తూ ఉన్నట్టు కర్రబుచ్చుకుని. అయితే దురదృష్టవశాత్తు వాడికి పుట్టినప్పటి నుంచి గుడ్డుంది. సరే, ఈ యొక్క నారాయణ భట్టు అక్కడికి వెళ్ళి, ఏమయ్యా ఈ ఊర్లో విశేషాలు ఏమిటో అని అడిగితే, విశేషాలు ఏముంటాయ్యా, నా కళ్ళు కానీ కనపడతాయా ఏంటి, చిన్నప్పటి నుంచి కుట్టి గుడ్డివాడిని, అధ్యత ఏం పని లేక ఈ కర్రచ్చుకుని ధాన్యానికి నన్ను కాపలాగా పెట్టారు, ఇలాంటి దరిద్రాన్ని నేను అనుభవిస్తున్నాను అని చెబితే, సరే అయితేను నేను రామకథ చెబుతాను వింటావా అన్నట్ట. తప్పకుండా వింటాను, చెప్పవయ్యా అన్నాడు. రామకథ అంతా చెప్పేసరికి విచిత్రంగా అతనికి కళ్ళు కనపడడం ప్రారంభమయ్యేట. కనపడితే, ఆహా ఏమిటి అద్భుతం, ఏమిటి విశేషం, నువ్వేమన్నా భగవంతుడివా, నువ్వు ఏ దేవుడివి, నిన్ను పూజ చేస్తానన్నట్ట. కంగారు పడకయ్యా, నేనేం దేవుణ్ణి కాదు, ఈ మహిమంతా కూడా రామకథది, అంచేత నువ్వేం చేస్తావంటే 5 లక్షవారాలు 5 ఆదివారాలు రామదేవుడికి పూజ చేసి రాముడికి ఆవు నెయ్యితో దీపం పెట్టి రాముడికి ఇష్టమైనటువంటి ఆవు పాలు, చక్కెర, గోధుమ నూకతో ఉండేటటువంటి ప్రసాదాలు నైవేద్యం పెట్టి, ఒకటి రామచంద్రమూర్తి, ఒకటి
పూజ చేయించిన బ్రాహ్మణుడికి, ఒకటి ముత్తైదువుకి, ఒకటి ఇరుగు పొరుగు వారికి ఇచ్చి ఒకటి నువ్వు తినవయ్యా. ఈ రకంగా చేస్తే కనుక నీకు చాలా ఆనందదాయకంగా సంతోషంగా ఉంటావు, సకలైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి వెళ్ళిపోయాట. ఇలా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక మహారాజు గారు గొల్లుమని ఏడుస్తున్నట్ట. ఏమయ్యా మహారాజా ఏం జరిగింది అంటే, ఏం చెప్పమంటావయ్యా, ఎవడో వచ్చాడు నా రాజ్యాన్ని అంతటిని కూడా పట్టుకుపోయాడు. ఇంకా భయంతో నేను భార్యా పిల్లలతో పరిగెట్టుకుంటూ పారిపోతూ వస్తూ ఉంటే కనుక మధ్యలో నా భార్యా పిల్లలు తప్పిపోయారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను అని చెప్పేసి బాధపడుతున్నట్ట. సరే కంగారు వాడికి, మహారాజా నేను ఒక రామకథ చెబుతాను వింటావా అన్నట్ట. తప్పకుండా వింటానని చెప్పేసి రామకథ అంతా చెప్పేట. చెప్పేసరికి విచిత్రంగా భార్యా పిల్లలు కనబడ్డారట. అంతేకాదు తన రాజ్యాన్ని అపహరించిపోయిన వాడు తిరిగి వచ్చి, ఏవయ్యా నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అని చెప్పేట. ఎప్పుడైతే ఆ రంగా చెప్పాడో ఇదంతా మహత్యం, రామచంద్రమూర్తి యొక్క మహత్యం అనుకుని, ఏవయ్యా ఎవరు నువ్వేమైనా భగవంతుడివా, నేను నీకు పూజ చేసుకుంటానన్నట్ట. ఏవయ్యా నేను గొప్పవాణి కాదు, ఇదంతా రామకథ యొక్క మహత్యం. అంచేత రామచంద్రమూర్తి పూజ చేసుకుని స్వామి యొక్క 5 లక్షవారాలు 5 ఆదివారాలు రామచంద్రమూర్తి పూజ చేసుకొని ఆ విధానం అంతా చెప్పేసి మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళేట. అక్కడ వెళ్ళేసరికి ఒక ఆడావిడ ఏడుస్తూ కనపడిందిట. ఏమమ్మా ఏం జరిగింది అంటే, ఏం చెప్పమంటావయ్యా, నాకు చిన్నతనంలోనే పెళ్ళైపోయింది. పెళ్ళైపోతే కొంతకాలానికి నా భర్త నన్ను వదిలేసి ఎక్కడికో దేశాంతరం ముందు పారిపోయాడు. అయితే నన్ను భరించలేక నా యొక్క అత్తమామలు బయటికి గెంటేశారు. నా తల్లిదండ్రులు కూడా నన్ను చేరదీయటం లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని చెప్పేసి బాధపడుతోందిట. అయితే నేను ఒక కథ చెప్తాను వింటావా అని చెప్పేసి రామకథ అంతా చెప్పేట. చెప్పేసరికి విచిత్రంగా ఎక్కడి నుంచో తన భర్త వచ్చి ఎదురుకుండా ప్రత్యక్షమయ్యేట. వెంటనే ఆ భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి అత్తామామలు సాధారణంగా ఆహ్వానం చేశారు, తల్లిదండ్రులు కూడా ఆదరించారు. అప్పటి నుంచి కూడా సరే ఏమిటి మహత్యం అంటే కనుక ఇదంతా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమమ్మా, నా గొప్పతనం ఏం కాదు. అంచేత నువ్వు కూడా 5 ఆదివారాలు 5 గురువారాలు రామచంద్రమూర్తి పూజ చేసుకుని కథ విను అని చెప్పేసి ఆ వృత్తాంతం అంతా కూడా చెప్పేసి ఇంకొక ఊరు వెళ్ళేట. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక బ్రాహ్మణుల యొక్క కుటుంబం ఉంది, పేద కుటుంబం. సరే ఆవిడకి కాస్త మడి తడి ఆచారం ఎక్కువ అనమాట. సరే వీడు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే కనుక, అమ్మా ఈరోజు మీ ఇంట్లో స్నానం చేసి రాముడి యొక్క పూజ చేసుకుంటాను, నాకు అవకాశాన్ని ఇస్తారా అని అడిగితే ఇంట్లో నా భర్త లేడు, అందులోనూ మా ఇంట్లో మడి తడి ఆచారం ఎక్కువ, మేము బ్రాహ్మణం, అంచేత మా ఇంట్లోకి నువ్వు రావడానికి వీల్లేదు అని చెప్పిందిట. సరేనమ్మా మీ ఇంట్లోకి రానులే, ఈ అరుగు మీద ఎక్కడో చేసుకుంటానులే, ఇక్కడ ఏదైనా దగ్గరలో ఏదైనా చెరువు ఉంటే చెప్పమ్మా వెళ్ళి స్నానం చేస్తాను అన్నట్ట. మా ఊర్లో తూర్పు దిక్కులో ఈశాన్యముల చక్కని చెరువు ఉందయ్యా, వెళ్ళి స్నానం చెయ్యి అన్నట్టు. సరే వెళ్ళాడు, స్నానం చేశాడు, వచ్చాడు. ఈ బ్రాహ్మణ ఇంట్లో అరుగు మీద ఒక పుచ్చిపోయినటువంటి పీట ఉంటే ఆ పీట మీద రామచంద్రమూర్తి యొక్క చిత్రపటం పెట్టుకుని రాముడికి పూజ చేసుకుని రామకథ శ్రద్ధగా పారాయణ చేసి అంతా అయిన తర్వాత మరి ప్రసాదాన్ని పంచాలి కదా, అదే ఇంట్లో ఉన్నటువంటి ఆ ముత్తైదుని రమ్మని ఆవిడికి ప్రసాదం పెట్టాడు, చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం పెట్టాడు. పెట్టిన తర్వాత 2 అక్షతలు ఆ యొక్క ఇంటి మీద వేసి వెళ్ళిపోయాట. ఎప్పుడైతే ఆ అక్షతలు ఇంటి మీద వేసాడో విచిత్రంగా ఆ ఇల్లంతా కూడా ఇంద్రభవనంలో తయారైపోయింది. ఎప్పుడైతే ఇంద్రభవనంలో తయారైపోయిందో ఈవిడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎవడయ్యా ఇతను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరిగింది, ఇలా ఇంద్రభవనంలో అయిపోయింది ఏంటి అని ఆశ్చర్యపోయి మరి ఈ విషయం భర్తకు చెప్పాలి కదా. అయితే భర్త వచ్చే సమయం అయింది. విచిత్రం ఏంటంటే భర్త వచ్చాడు అనుకోండి, పూరి గుడిసె ఇంద్రభవనంలో తయారైపోయింది. ఇప్పుడు ఎలా గుర్తుపడతాడు, ఆ చేత అరుగు మీద నించుందన్నమాట. ఇవిడు ఆరు బయట నించుని భర్త వస్తాడని చూసేసరికి భర్త ధాన్యం మూటలు పట్టుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమే ఎక్కడున్నావేమిటి, మన ఇల్లు ఏదని అడిగాడు. మన ఇల్లు ఇదేనైనా అంటే, చిచ్చి ఊరుకో, మన ఇల్లు పూరిలు పాక్ కదా, ఇలాంటి ఇంద్రభవనం మందంటావేటి, ఇక్కడ మన ఇల్లు ఉండాలి, ఏమైందని అడిగితే నీకు విషయం చెప్తానయ్యా, ఇందాక ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, ఇంట్లోకి వస్తానంటే నేనే రావద్దన్నాను, మడి తడి ఆచారం అన్నాను, బయటికి గెంటేశాను, అరుగు మీద చేసుకోమని చెప్పాను. వాడు అరుగు మీద ఈ యొక్క రామచంద్రమూర్తి పూజ చేసుకుని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు. నిజంగా ఏ మహత్యం ఉందో తెలియదు, ఆయన ఎంత మహానుభావుడో తెలియదు, కానీ మన ఇల్లంతా ఇలా ఇంద్రభవనంలా తయారైపోయింది అని చెప్తారు. ఓసి దుర్మార్గురాలా, ఓటి పాపిష్టాత్మురాలా, అలాంటి మహానుభావుడు ఇంట్లోకి వస్తే వద్దంటావా, ఆయన ఏ దేవుడో ఏం జరిగిందో, ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడంటే ఇలా ఈశాన్యం మూలగా వెళ్ళారు అని చెప్పేసరికి సరే ఆయన్ని వెతుక్కుని తీసుకువస్తాను మన ఇంటికి, అన్నీ కూడా శుభ్రం చేయి, అన్నీ తయారు చేసి సిద్ధం పెట్టు, ఆహారాన్ని భుజిద్దామని చెప్పేసరికి సరే ఈ బ్రాహ్మణోత్తముని వెతుక్కుంటూ వెళ్ళాడు. నారాయణ భట్టుని వెతుక్కుంటూ బ్రాహ్మణోత్తం వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈయన అడవిలంపడి వెళుతూ ఉంటే ఏమయ్యా మా ఇంటికి వచ్చింది నువ్వేనా అన్నట్ట. నేనే అన్నట్ట. ఏమీ లేదయ్యా, అపరాధం అయిపోయింది, క్షమించు, నా భార్య తెలియక తప్పుగా మాట్లాడింది, మా ఇంట్లో కాలుమోపు మా ఇంటికి రావయ్యా అని చెప్పేసి కోరుకునేసరికి ఏమయ్యా నేను రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ తిరుగుతున్నాను, అని చేత నా రామచంద్రమూర్తి కనిపించిన తర్వాత నేను ఖచ్చితంగా మీ ఇంటికి వస్తానయ్యా, నువ్వు వెళ్ళు, అయితే
మీ ఇంట్లో ప్రతిరోజు కూడా చక్కగా రాముడి యొక్క పూజ చేసుకుని రామకథ చెప్పుకుంటూ ఉండు. 5 లక్షవారాలు 5 ఆదివారాలు రామకథ చెప్పుకుని స్వామివారికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టు అని చెప్పేసి రామచంద్రమూర్తి వృత్తాంతం అంతా కూడా రామకథ వృత్తాంతాన్ని రామపూజ వృత్తాంతాన్ని కూడా చెప్పడంతో చక్కగా ఈ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తన భార్యతోటి చక్కగా 5 లక్షవారాలు 5 ఆదివారాలు రామ పూజ చేసుకుని రామకథ వింటూ ఉన్నట్ట. సరే, రామచంద్రమూర్తి కోసం మళ్ళీ ఈయన ప్రయాణం సాగిస్తూ రాత్రి లేదు, పగల లేదు, నిద్ర లేదు, నిప్పు లేదు, అడవులంపటి తిరుగుతూ చాలా దూరం వెళ్ళాట. వెళ్ళేసరికి పాపం ఆహారం లేదు కదా, శ్వాస వచ్చి పడిపోయాడు అనమాట. పడిపోతే అప్పుడు సాక్షాత్తు రామచంద్రమూర్తే ఒక వృద్ధ సన్యాసి రూపాన్ని ధరించి ఆయన మీద నీళ్లు కొట్టి లేపి, ఏమయ్యా బ్రాహ్మణోత్తముల్లా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకోసం వెతుకుతున్నావు, ఏం జరిగింది అని అడిగట. నేను రామచంద్రమూర్తి కోసం వచ్చానయ్యా, అయితే ఆయన కనపడటం లేదు అనేసరికి, ఇప్పుడు నీకు రాముడు ఎక్కడ దొరుకుతాడయ్యా, ఈ అడవిలో అమాయకుల్లా ఉన్నావు, తినకుండా ఉన్నావు, సరే ఈవేళ నా పర్ణశాలలోకి రా, నీకు ఆహారం పెడతాను, తిను అన్నట్ట. నా రాముడు నాకు కనపడేదాకా నేను పచ్చి మంటినీళ్ళు కూడా ముట్టను, నేను ఎటువంటి ఆహారమో తిన్నో అన్నట్ట. సరే, తినపోయావు కానీ రా అన్నట్ట. సరే, నాకు ముందర ఇక్కడ ఏదైనా నది కనపడితే చెప్పు, స్నానం చేసి వస్తానంటేసరికి, సరే అక్కడ దగ్గరలో ఉండేటువంటి నది కనపడితే ఆ నదిలో స్నానం చేసి రమ్మన్నట్ట. నదిలో స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు, వెండి కంచాలు కనపడ్డాయట. ఆహారంతో కనపడితే, ఏమయ్యా ఆకలితో ఉండుంటావు, ఆహారాన్ని తిను అన్నట్ట. నా రాముడు నాకు కనపడేదాకా నేను ఎటువంటి ఆహారము తిన్ను అన్నట్ట. వెంటనే ఆ సన్యాసి సాక్షాత్తు శివపార్వతుల సాక్షాత్కరించాడు. ఎలాగా? అద్భుతమైనటువంటి పులితోలు కట్టుకున్నటువంటి చర్మం, అలాగే నాగాభరణం, చక్కని నామాలు, రుద్రాక్షలు, త్రిశూలము, త్రినేత్రము, నందీశ్వరుడు, పార్వతీదేవితో సహా సాక్షాత్కరించేసరికి చాలా ఆనందమై తప్పిబ్బులైపోయేట. అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ తిరిగి రామచంద్రమూర్తి సీతా స్వరూపంగా మళ్ళీ సాక్షాత్కరిస్తే అనేక రకాల ప్రార్థన శ్లోకాలన్నీ పఠించిన తర్వాత, ఇప్పుడైనా భోజనం చేస్తావా అన్నట్ట. నేను భోజనం చేస్తాను కానీ రామచంద్రమూర్తి, నువ్వు నాకొక వరాన్ని ఇవ్వాలి అన్నట్ట. ఏమిటా వరం అన్నట్ట. ఏమీ లేదు, నువ్వు మా ఇంటికి రావాలి, నువ్వు మా ఇంటికి వస్తాను అంటేనే నేను నీతో భోజనం చేస్తాను అన్నట్ట. సరే, తప్పకుండా వస్తానయ్యా అని చెప్పేసి అక్కడే సీతారామచంద్రమూర్తి, భరత శత్రుఘ్నులు పరివారం అంతా కూడా అక్కడే కూర్చుని భోజనం చేసి చక్కగా తాంబూలాలన్నీ కూడా వేసుకున్న తర్వాత, సరే ఈసారి బయలుదేరదామని చెప్పేసి ఇంటికి బయలుదేరుతూ తీసుకొస్తూ ఉన్నట్టు నారాయణ భట్టు. తీసుకొస్తూ ఉంటే కొంచెం దూరం దాకా బాగానే వచ్చారు, కానీ సగం దూరం వచ్చారు మళ్ళీ వీళ్ళందరూ మాయమైపోతే అప్పటిదాకా ఎంతో ఆనందంతో ఉన్నటువంటి నారాయణ భట్టుకు మళ్ళీ బాధ వచ్చింది. వెంటనే ఏడిచాడు, శోష వచ్చి పడిపోతే మళ్ళా రామచంద్రమూర్తి మళ్ళీ సన్యాస రూపం ధరించి నీళ్లు కొట్టి లేపాడు. ఎవరవయ్యా నువ్వు, ఇలా పడున్నావు ఏమిటి అని అడిగట. ఏమయ్యా నువ్వెవరో నీకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు సాక్షాత్తు నారాయణుడివే, నా రామచంద్రమూర్తివే, నన్ను ఆట పట్టిస్తున్నావు, సాక్షాత్తు దేవతలే నీ మాయ గ్రహించలేరు, సామాన్య మానవుని నేనంతా, నాతో ఎందుకు ఈ రకంగా ఇచ్చేస్తున్నావు, నన్ను క్షమించు, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు, నాకు మళ్ళీ దర్శనాన్ని వయ్యా అనేసరికి మళ్ళీ రామచంద్రమూర్తి దర్శనాన్ని ఇచ్చాడు. సరే, ఈసారి నీతో వస్తాను, నన్ను ఎత్తుకుని ఏం చేస్తావంటే దారిలో ఎవరెవరింటికి అయితే వెళ్ళొచ్చావో వాళ్ళందరికీ నన్ను తీసుకెళ్ళు అన్నట్ట. తప్పకుండా తీసుకెళ్తాను అని దారిలో మా ఇంట్లోకి రావద్దు అన్నటువంటి ఆ యొక్క దంపతులింటికి వెళ్ళేసరికి వాళ్ళు రామకథ చెప్పుకుంటూ ఉన్నారట. వాళ్ళకు కూడా రామచంద్రమూర్తి ఆశీస్సులు ఇచ్చి సకల సంపదలు కురిపించాడు. అయిపోయిన తర్వాత దారిలో భర్త చిన్నప్పుడే పారిపోయినటువంటి ఇంటికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి భర్త కూడా ఇద్దరు కూడా రామచంద్రమూర్తి యొక్క పూజ చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా రామచంద్రమూర్తి సకలైశ్వర్య భోగభాగ్యాలు కురిపించి ఆశీర్వచనం కలిగించాడు. అలాగే దారిలో మహారాజు ఆ యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుని పిల్లలు పోగొట్టుకున్నటువంటి భార్యను పోగొట్టుకుని మహారాజు గారు ఉన్నారు కదా, ఆయన రాజ్యంలోకి వెళ్ళేసరికి ఆ రాజుగారు కూడా భార్యతోటి చక్కగా రామచంద్రమూర్తి పూజ చేసుకుని కథ వింటూ ఉన్నట్ట. ఆయన కూడా రామచంద్రమూర్తి ఆశీర్వదించాడు. ఆ తర్వాత దారిలో ఎవరైతే గొల్లవాడు ఉన్నాడో గుడ్డివాడు, వాడు కూడా రామచంద్రమూర్తి పూజ చేసుకుంటున్నట్ట. వాడిని కూడా రామచంద్రమూర్తి ఆశీర్వదించాడు. ఆ తర్వాత తన చెల్లి బావగారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసరికి అక్కడ కూడా వాళ్ళిద్దరూ రామచంద్రమూర్తి పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళని కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కురిపించి ఆనందించి ఆశీర్వచనం చేసేట. సరే, ఆ చెల్లాయి అనేక రకాల పరిచారాలు చేసేసి రాత్రి పడుకోవడానికి ఏర్పాట్లు అన్నీ చేసేస్తూ ఉంటే, చెల్లాయి కంగారు పడకు, మేము మీ ఇంట్లో కూర్చోడానికి పడుకోవడానికి రాలేదు, రామచంద్రమూర్తిని తీసుకొచ్చాను, మన ఇంటికి తీసుకువెళ్తున్నాను, మన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనందరం కుటుంబ సమేతంగా రామచంద్రమూర్తికి పూజ చేసుకుందాం, అంచేది మీరు కూడా మాకు కూడా రండి, బయలుదేరండి అని చెప్పేసి బావగారిని చెల్లాయిని వెంట పెట్టుకుని రామచంద్రమూర్తిని వెంట పెట్టుకుని తన యొక్క గ్రామానికి వెళ్ళేసరికి చాలా కాలం తర్వాత కొడుకు వస్తున్నాడు కదా, అంచేత గ్రామంలో వాళ్ళందరూ గుర్తుపట్టి, అయ్యా నాగంభట్టు, నీ అదృష్టం, నీ కొడుకు వస్తున్నాడు, అలాగే నీ కూతురు, నీ అల్లుడు, ఇంకా ఎవరెవరో చాలామంది పరివారం అంతా వస్తున్నారయ్యా అని చెప్పేసరికి రామచంద్రమూర్తి సన్యాస రూపంలో ఉన్నాడు, అక్కడ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు తప్ప
నిజంగా తెలియని చేత వాళ్ళు ఎవరు గుర్తుపట్టట్లేదు. సరే ఆ విషయం చెప్పేసరికి తా యొక్క నాగం భట్టు చాలా ఆనందంతో బయటకు వచ్చి కౌగిలించుకుందామని ప్రయత్నం చేస్తున్న నాన్నగారు నన్ను ముట్టుకోకండి, నేను రామచంద్రమూర్తితో వచ్చాను, ఆచారం మడి తడిని. అయితే మీరు ఏం చేస్తారంటే ముందర ఇంటికి వెళ్ళి స్నానం చేయండి, ఇల్లంతా శుభ్రంగా కడకండి, అలాగే నా ఇల్లంతా కూడా కడిగేసి నల్లగా అలకండి, తెల్లగా ముగ్గులు పెట్టండి, పచ్చగా తోరాలు కట్టండి. కట్టిన తర్వాత ఇంటికి ఈశాన్యం మూల ఓ చక్కని సింహాసనాన్ని వేయండి, అక్కడ రామచంద్రమూర్తిని పెట్టండి, ఆవు నెయ్యితో దీపం పెట్టండి, అలాగే ఆవు పాలు చక్కెర గోధుమ నూకతోటి ప్రసాదంగా తయారు చేయించండి, ఉండలుగా ప్రసాదం తయారు చేయించండి. నేను రామచంద్రమూర్తిని తీసుకుని వస్తాను, ఆయనకి మనందరం కూడా పాదపూజ చేసుకుందామని చెప్పేసరికి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసి అలికి అన్ని రకాల ఏర్పాట్లు పూజా సామాగ్రి ఏర్పాటు చేసిన తర్వాత రామచంద్రమూర్తిని లోపలికి రమ్మని అడుగు పెట్టమని, రామచంద్రమూర్తి ఎప్పుడైతే అలా అడుగు పెట్టాడో ఆ పూరిల పాకల్లా పెద్ద ఇంద్రభవనంగా తయారైపోయిన తర్వాత లోపలికి రమ్మని ఆహ్వానించి, అయ్యా రామచంద్రమూర్తి, నువ్వు కూర్చోడానికి మా ఇంట్లో పుచ్చుపట్టినటువంటి పీట తప్ప ఏమీ లేదయ్యా, ఏమీ అనుకోకు, అదే నీ సింహాసనంగా భావించి దాని మీద కూర్చో అనేసరికి ఆ రామచంద్రమూర్తి ఎప్పుడైతే ఆ పుచ్చుపట్టిన పీట మీద కూర్చున్నాడో ఆ పీట నవరత్న ఖచ్చిత వజ్రవైడూర్యాది మాణిక్యాలు పొగిడినటువంటి సింహాసనంలా తయారైపోయిందిట. సరే అక్కడే రామచంద్రమూర్తికి వీళ్ళందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా చక్కగా పూజించారు. రామచంద్రమూర్తి వీళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు అందించి అంతర్ధానం అయిపోయాడు. సరే అయిపోయిన తర్వాత ఈ యొక్క నారాయణ భట్టుకి కొంతకాలానికి ఒక గ్రామం నుంచి చాలా ఐశ్వర్యవంతులు మంచి గుణవంతురాలైనటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేస్తాము అని చెప్పేసి సంబంధం అడగడానికి వచ్చారట. అడిగితే చాలా సంతోషమయ్యా, బ్రహ్మచారిని గృహస్థు చేస్తామంటే కాదంటావా అని చెప్పేసి ఆ యొక్క గుచ్చినటువంటి ముత్యాలతోటేమో దండలు కట్టి గుచ్చల ముత్యాలతోటి తలంబరాలుగా ఆ యొక్క నారాయణ భట్టుకి విశేషంగా ఆ యొక్క వివాహాన్ని చేశారట, వివాహాన్ని జరిపించారట. అప్పటి నుంచి ఆ నారాయణ భట్టు నాగం భట్టు సకుటుంబ సపరివార సమేతంగా రామచంద్రమూర్తి యొక్క పూజ చేసుకుని చక్కగా సకలైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించారట. వాళ్ళ ద్వారా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా రామచంద్రమూర్తిని పూజించడము, రామకథ వినడము కూడా అలవాటు చేసుకున్నారట. అప్పటి నుంచి అందరూ మానకుండా ఎవరైతే రామకథ వింటారో రామ పూజ చేస్తారో వాళ్ళందరికీ సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగడమే కాదు ఎటువంటి కోరికలైనా కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి సాక్షాత్తు సూతులు వారు వ్యాసులు వారు నారదుల వారు కూడా చెప్పారు. కాబట్టి కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. 2 అక్షతలు అక్కడ వేసి 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. అలాగే దీంతో పాటుగా స్వయంపాకం కూడా ఇవ్వన్నారు. అంచేత పూజా దక్షిణ రూపేణ స్వయంపాకం రూపేణ మీరు మాకు ఇద్దామనుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దక్షిణ ఏవైతే ఉందో అది ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఎలాగైనా సరే స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేదా ఈ కింద కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇతర దేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణతోటి మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు తోచినటువంటి దక్షిణని విశేషంగా మాకు పంపించండి అని తెలియజేస్తూ, అయితే మరొక చిన్న విషయం ఏంటంటే కనుక ఈ గూగుల్ పే ఫోన్పే నెంబర్ల ద్వారా పంపుతూ ఉంటే కనుక ఇవి 20 మంది కన్నా ఎక్కువ మంది పంపుతుంటే కనుక ఆ యొక్క అకౌంట్లన్నీ కూడా ఫీజు అయిపోతున్నాయి. అంచేత దయ్యుంచి అందరూ కూడా క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపడానికి ప్రయత్నం చేయండి అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, దానివల్ల మీకు రామచంద్రమూర్తి సంపూర్ణ అనుగ్రహం మా యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పని చేయండి. అలాగే ఖచ్చితంగా మాత్రం కింద కామెంట్లు జై శ్రీరామ్ అని పెట్టండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోలు అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ ద్వారా రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాము అని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి మంచి పూజల ద్వారా మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి ఈ సాధ్యమ తల్లి కూడా రామచంద్రమూర్తి అనుగ్రహం సంపూర్తిగా కలగాలి అని మనస్ఫూర్తిగా రామచంద్రమూర్తిని ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.